మీ దగ్గర తీసుకురావడం ది బెస్ట్ స్టాక్ ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి మీ ముందు తీసుకురావడం కోసం చాలా కష్టపడుతున్నాం. సో మీ సపోర్టు ఎప్పుడు ఉంటుందని, తెలుగు వాళ్ళని ఆదరిస్తారని చెప్పి నమ్మకంతో ఈ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం. అండ్ ఈ వీక్ సెమీ కండక్టర్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయడం, సెమీ కండక్టర్ స్టాక్స్ ఏదైతే అందరికీ రేడార్లోకి వచ్చింది. సో అందరూ సెమీ కండక్టర్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఆ రిలేటెడ్ స్టాక్స్ మీద, లైక్ సీజీ పవర్, మాషిప్, ఇట్లా సెమీ కండక్టర్స్లో ఏవైతున్నాయో ఆ స్టాక్స్ అన్నీ కొంచెం ఫోకస్లోకి వచ్చినాయి, కొంచెం రైజ్ అవుతుంది కూడా జరుగుతుంది. ఇవాళ ఒక సెమీ కండక్టర్ స్టాక్స్ గురించి అనలైజ్ చేసి మీ ముందు పెడుతున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, మనకి ఈరోజు అనాలిసిస్ వచ్చి మాషిప్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ కంపెనీ వచ్చి 4,752 crores మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఉంది. ఓకే, ఈ కంపెనీ ఏ సెగ్మెంట్లో ఉందో చూసుకున్నట్టయితే మాషిప్ ఈజ్ ఏ సెమీ కండక్టర్ అండ్ సిస్టమ్ డిజైన్ సర్వీసెస్ కంపెనీ హెడ్ క్వార్టర్డ్ ఇన్ హైదరాబాద్, ఇండియా. ఓకే, హైదరాబాద్లో ప్లేస్ అయింది హెడ్ క్వార్టర్స్. తర్వాత యూఎస్ఏలో హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పూణేలో కూడా వీళ్ళు ఒక ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి. సెమీ కండక్టర్ చిప్స్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ సెమీ కండక్టర్ స్టాక్స్ మీద ఉంది. మాషిప్, నెక్స్ట్ సీజీ పవర్, ఇట్లా ఏదైతే ఉన్నాయి సెమీ కండక్టర్ స్టాక్స్, వాటి మీద కొంచెం భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్కి అండ్ పబ్లిక్ కూడా. అందుకే ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇంకా డీటెయిల్గా కావాలంటే మీరు స్క్రీనర్ వెబ్సైట్లోకి వెళ్ళి స్టాక్ నేమ్ సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ కంపెనీ పూర్తి డీటెయిల్స్ వస్తాయి, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. బేసిక్స్, ఫండమెంటల్స్. సేల్స్ చూసుకున్నట్టయితే మీరు లాస్ట్ 3 years చూద్దాం. 2022లో 148 crores, 23లో 198 crores, 2024లో 294 crores, 2025లో 467 crores. ఓకే, లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే 100 crores నుంచి 467 crores వీళ్ళ సేల్స్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా వీళ్ళ బిజినెస్ ఇంక్రీజ్ అవుతుందన్న వ్యూతో. ఓకే, వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా సేమ్ అట్లాగే పెరిగినాయి. సో ఎక్స్పెన్స్ తగ్గితే సరిపోతుంది, బట్ కాలానుగుణంగా వాళ్ళ రా మెటీరియల్స్ అవి పెరుగుతాయి కాబట్టి ఎక్స్పెన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, వీళ్ళు లాస్ట్ 2 yearsలో చూస్తుంటే 12% మార్జిన్తో ట్రేడ్ చేస్తున్నారు. ఓకే, 12% మార్జిన్తో వాళ్ళకు ప్రాఫిట్స్ అనేవి వస్తున్నాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్టయితే 10 crores నుంచి 33 crores వీళ్ళది ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఓకే, లాస్ట్ ఇయర్. సో క్వార్టర్ చూసుకున్నా మీకు ఫ్లాట్ ఉంది, 135 crores, 136 crores. క్వార్టర్లో మార్జిన్స్లో ఇంప్రూవ్మెంట్ కనపడ్డాయి చూడండి, 11% నుంచి 12%. ఓకే, సో ప్రాఫిట్ 9 crores నుంచి 11 crores ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇన్వెస్టర్ చూసుకున్నట్టయితే మీరు ప్రమోటర్స్ ఓకే 44.28 కింద ఉన్నారు, ఎఫ్ఐఎస్ 1% అండ్ పబ్లిక్ ఫ్లోట్ 54.62. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఇన్వెస్టర్స్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఓకే యావరేజ్ అన్నట్టుగా ఉంది. మనం జస్ట్ బేసిక్స్ ఒకటి టచ్ చేశాను. ఏదైనా స్టాక్ గురించి చెప్పుకున్నప్పుడు ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత, మినిమం వాళ్ళు ఏ సెగ్మెంట్లో వాళ్ళు ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఓకే వాళ్ళ సర్వీసెస్ ఏంటి, అవి మినిమం తెలుసుకుంటే ఆ తర్వాత మనం టెక్నికల్ అనాలిసిస్ చూస్తాం. టెక్నికల్గా చూసుకున్నట్టయితే మీరు సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉంది, ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, 200 దగ్గర బ్రేక్అవుట్ వచ్చింది, అలా ఇంక్రీజ్ అయితే వెళ్ళింది. ఇంక్రీజ్ అవుతూ ప్రజెంట్ 247 అరౌండ్లో ఉంది. మీరు చూసుకున్నట్టయితే ఛాన్స్ టు టెస్ట్ అన్నమాట 300, 330. దీని యొక్క సపోజ్ 200గా మనం చూడవచ్చు. ఓకే, ఏదైతే ఉందో ఇది మనం సపోర్ట్స్ కింద చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, మీరు చూసుకున్నట్టయితే చాలా డేస్ కన్సాలిడేట్ అయిన తర్వాత ఇందులో బ్రేక్అవుట్ అనేది కనిపించింది, లైక్ కప్ అండ్ హ్యాండిల్ లాగా కూడా ఉంది. ఓకే, సో వాల్యూమ్స్ కూడా హ్యూజ్ ఇంక్రిమెంట్ ఇన్ వాల్యూమ్స్, గుడ్ ఇంక్రిమెంట్ అనేది కనిపించింది. ఇది మాషిప్కి నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే దయచేసి చివరి వరకు చూడండి, ప్రతి వీడియోకి లైక్ చేయండి. సో నేను ఇంకా మంచి అనాలిసిస్ వీడియో, మంచి స్టాక్స్ మీకు పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో మీరందరూ నాతో పాటు ఉంటారు, నాకు సపోర్ట్ చేస్తారని చెప్పిన నమ్మకంతో ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ.